నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి. 5 ఎకరాలలో నిర్మిస్తున్న ఇంటి శంకుస్థాపనకు చంద్రబాబుతో పాటు హాజరైన భువనేశ్వరి, లోకేష్ దంపతులు. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కలకలం రేపిన పండ్ల వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం. తన జ్యూస్ షాప్ మూసివేసి ఇంటికి వస్తున్న తరుణంలో సిరగం మురళి, హర సుబ్బారావును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం తోటమూల వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బారులు. ప్రత్యేక దాడులు నిర్వహించి మద్యం విక్రయాలు అరికట్టడం మానివేసి చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇంటి నిర్మాణం కోసం ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో A6 రోడ్డు పక్కన 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఉదయం 7:30 కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఈ స్థలం వద్దకు చేరుకున్నారు. నైరుతి దిక్కున ప్రత్యేకంగా వేసిన మందిరి కింద మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చనాల మధ్య శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, భువనేశ్వరి దేవాంశుల ముందు వరుసలో కూర్చొని పూజలు చేశారు. వీరు వెనుక మంత్రి లోకేష్ బ్రాహ్మణి కూర్చున్నారు. పూజానంతరం ముహూర్త సమయం 8:50 శంకుస్థాపన చేశారు. చంద్రబాబు కుటుంబానికి స్థలం విక్రయించిన వెలగపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, శాంతకుమారి, గీత, శాంతి కిరణ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు స్థలంలో కలియ తిరిగారు. ఇంటి ప్లాన్ ను లోకేష్ వివరించారు. అక్కడున్న ఇంజనీర్లు, కార్మికులను పలకరించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారాయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్ఆర్సీపీనే గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్ను ఏమీ చేయలేకపోయారని జగన్ అన్నారు. సమావేశానికి ముందు మహావీర్ జయంతి భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే
కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం, మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి, ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు, విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, పెట్టాల్సిన పరిస్థితిలో, ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో, ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి
ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు. ప్రతి చోట కూడా రావులపాలెం గ్రామానికి చెందిన సిరగం రమేష్ హోల్సేల్ పండ్ల వ్యాపారం చేస్తుంటారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తోటల్లో పండ్లను హోల్సేల్ గా కొనుగోలు చేస్తుంటారు. అలాగే రావులపాలెంలో ఒక లాడ్జీ, జ్యూస్ సెంటర్ కూడా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో రమేష్ తండ్రి సిరగం మురళి హర సుబ్బారావును బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రావులపాలెం సెంటర్లోని జ్యూస్ షాప్ మూసివేసి స్థానిక ఆదిలక్ష్మి నగర్ 5వ వీధిలోని ఇంటికి వస్తుండగా ఇంటి సమీపంలో కారులో వచ్చిన వ్యక్తులు అతని మోటార్ సైకిల్ అడ్డగించి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. సుబ్బారావు వద్ద సుమారు 6.50 లక్షల నగదు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరి వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న సమీప బంధువు రుద్ర సురేష్ ఈ కిడ్నాప్ కు సూత్రధారిగా భావిస్తూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. నా పేరు శ్రీరామ్ అండి. మేము ఫ్రూట్స్ హోల్సేల్ చేసేవాళ్ళం. ఈ లావాదేవీల గురించి నాగానే రాత్రి 1 గంటలకు కిడ్నాప్ చేశారు. ఆయన క్యాష్ కట్టడానికి పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో బండి లోపలికి వెళ్ళిందండి. ఎవరో తెలిస్తే అప్పటికి పడిపోయినాడు ఏంటన్నా తెలిసిపోతుంది. మనకి అన్నాలు దొరుకుతాడు మనకి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం తోటమూల వద్ద నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ను తలపిస్తున్న మద్యం షాపు చోద్యం చూస్తున్న అధికారులు. ఇటీవల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు నిర్వహించరాదనే నిబంధనలు వెల్లడిస్తూ దీంతో పాటు పలు సూచనలు చేసిన పరిస్థితి. అయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నిబంధనలను తుంగలో తొక్కుతూ బార్ అండ్ రెస్టారెంట్ ను తలపించే విధంగా మద్యం దుకాణాన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన లేని ఆధునిక జీవనాన్ని మనం ఊహించలేం. నేటి ఆధునిక యుగంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటూ ఎవరు ఉండరు. ఈ తరుణంలో ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటం సహజమే. అటువంటి వారు హోమియోపతి వైద్యంపై ఆధారపడి జీవనం సాగిస్తారని శ్రీకాకుళం జిల్లా ఆయుష్ విభాగం ప్రధాన వైద్య అధికారి డాక్టర్ పి జగదీష్ మీడియాకు చెప్పారు. గురువారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వ వ్యాధులు హోమియో వైద్యం వల్ల నయం అవుతాయన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హోమియో వైద్యానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. రోగం వచ్చే ప్రతి మనిషికి తక్షణ ఉపశమనం ఇంగ్లీష్ మెడిసిన్లో ఉంటే శాశ్వత ఉపశమనం ఆయుర్వేదంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయ వైద్య విధానంలో హోమియోపతి ఒకటని చెప్పవచ్చు. ప్రజారోగ్య పరిరక్షణలో హోమియో వైద్యం గణనీయమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్ జగదీష్ చెప్పారు. జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్న హోమియో వైద్యం భారతీయ సనాతన సంప్రదాయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. హోమియోపతి వైద్య స్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హోవమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. హోమియో వారసత్వాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. హోమియోపతి పితామహుడైనటువంటి డాక్టర్ ఫెడరిక్ శామ్యూల్ హానిమన్ తాలూకా జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మనం ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుందండి. సో మన భారతదేశంలో భారతీయ వైద్య శాస్త్రాలు అనేటువంటి ఆయుర్వేదం, హోమియోపతి, అలానే న్యాచురోపతితో పాటుగా ఇతర దేశాల నుండి మనం అడాప్ట్ చేసుకున్నటువంటి హోమియోపతి, అలానే యునానీని కూడాను మన భారతీయ సాంప్రదాయ వైద్య విధానాల్లో మనం ప్రజలకి సేవలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్గా పరిగణించడం జరుగుతుందండి.
పర్టికులర్గా ఈ యొక్క సాంప్రదాయ వైద్య విధానాలుగా చెప్పబడుతున్నటువంటి ఆయుర్వేద, హోమియో, యునాని ఇవన్నీ కూడాను పర్టికులర్గా దీర్ఘకాలికమైన వ్యాధులని నియంత్రించడంలోనూ, అలానే కొన్ని వ్యాధులు రాకుండా వాటిని నియంత్రించడంలోనూ చాలా సేవలు అందించడం జరుగుతుందండి. హోమియోపతి ఒక సిస్టమ్ అనేది ఇది జర్మన్ దేశం నుండి అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక మంచి వైద్య శాస్త్రం అండి. ఇది ఫెడరిక్ శామ్యూల్ హానిమన్ గారు వారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో కల్పించి ఎంతోమందికి ఈ వైద్యాన్ని అందించగలుగుతున్నాం ఈరోజు మనం. సో ఇందులో ఉన్నటువంటి చాలా వరకు మెడిసిన్స్ అన్నీ కూడాను హెర్బల్ సంబంధించి రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి వాటి యొక్క సిద్ధాంతం ప్రకారం, హోమియో సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క రోగులకి వాటికి వైద్యం అందించడం జరుగుతుందండి. సో హోమియోపతి వైద్య శాస్త్రం అనేది మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఎపిడెమిక్ డిసీజుల్లో కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో లాస్ట్ టైం వచ్చినటువంటి స్పైన్ ఫ్లూ కానీ, చికున్ గన్యా కానీ, లేదనుకుంటే ఇప్పుడు మన రీసెంట్గా వచ్చినటువంటి కోవిడ్ సందర్భాల్లో కూడాను చాలా మన దేశం ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ యొక్క హోమియో డ్రగ్స్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ చాలామందికి ఇవ్వడం జరిగింది. మంచి ఫలితాలు కూడాను దక్కడం జరిగిందండి. సో మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి హోమియోపతి డిస్పెన్సరీస్ 12 అవి ఉన్నాయి. ఆయుర్వేద డిస్పెన్సరీస్ 14 ఉన్నాయి. యునాని డిస్పెన్సరీస్ 2 ఉన్నాయి. మొత్తం కలిపి మనకి 26-28 డిస్పెన్సరీస్ మనకి. వీటికి అదనంగా మనకి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ NRHM కింద మరో 8 ఆయుష్ డిస్పెన్సరీస్ కూడా ఉన్నాయి. ప్రతి మండలంలో కూడాను ఆయుష్ డిస్పెన్సరీస్, ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి వైద్యాలయాలు ఉన్నాయి. వీటిని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మండలంకి వెళ్ళి, లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయుష్ డిస్పెన్సరీస్కి వెళ్ళి మీరు వైద్యాన్ని పొందగలుగుతారు. మీరు డాక్టర్స్ ఉన్నారు అన్ని చోట్ల కూడాను మీరు వైద్యాన్ని పొందవచ్చండి. అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క హోమియో వైద్యశాల అన్నింటిలో కూడాను డాక్టర్స్ ఉన్నారు. మీరు దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలకు వెళ్ళి మీ యొక్క సమస్యలు తెలియజేసి వైద్యాన్ని పొందగలుగుతారు. ఆయుష్ సిస్టమ్ అనేది ఇప్పుడు చాలా డెవలప్ అయింది. చక్కగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్స్ అన్ని చోట్ల ఉన్నారు. చక్కటి వైద్య సేవలు అందుతున్నాయి. ప్రజలు ఈ అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ చాలా డిసీజెస్లో ఆయుష్ సిస్టమ్ ద్వారా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో వారు జీవనశైలి వ్యాధుల్లో కూడా ఆయుష్ సిస్టమ్ ద్వారాగా చక్కటి ప్రచారాన్ని కల్పించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ హోమియోపతి డేని సందర్భంగా అందరికీ నేను ఆరోగ్యంగా ప్రసాదించాలని తెలియజేస్తున్నాను. నేను క్రీడలు నిర్వహించడంలో గంగవరం ఎప్పుడు ముందుంటుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జీబీఎస్ 28 వార్షికోత్సవం సందర్భంగా ప్రో కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరంలో గత 27 ఏళ్లుగా జీబీఎస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28వ వార్షికోత్సవం సందర్భంగా గంగవరంలో ప్రో కబడ్డీ నిర్వహిస్తుండడం మంచి శుభ పరిణామం అన్నారు. జిల్లాలో ఉన్న పలు కబడ్డీ టీంలు మే 22 నుండి 25 వరకు జరగబోయే ప్రో కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. గంగవరం నుండి ఆడిన కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఎస్వి ప్రసాద్ రెడ్డి, లక్ష్మణరావు, మాడుగుల, పైడిరాజు, కోలా దుర్గారావు, దేముడు, కనకరాజు, ధనరాజు, పోలయ్య, మాధవ్, దేముడు, నర్సింగ్, గంటబ్బాయి, పేర్ల నల్లయ్య, దేముడు, అమ్మూరు తదితరులు పాల్గొన్నారు. మా గంగవరంలో ఎప్పుడు కూడా కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ గా మంచి ప్లేయర్స్ తయారైనటువంటి ప్రాంతం అది. అక్కడ జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు 20th యానివర్సరీ సందర్భంగా జీబీఎస్ ప్రో కబడ్డీ అనే టోర్నమెంట్ ని మే 22 నుంచి కండక్ట్ చేస్తారండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కబడ్డీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో చాలా ఘనంగా చేయాలని వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి
సెక్రటరీ ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ కలిపి చేస్తున్నారట. కనుక వీళ్ళకి ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో అందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంపై స్థానిక తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. గ్రామ వీధుల్లో రెవెన్యూ శాఖ అధికారులు, సర్వే సిబ్బంది, పంచాయతీ అధికారులతో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ నందు భూ సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రేపు గ్రామ పంచాయతీ నందు జరగనున్న గ్రామ సభకు రైతులందరూ హాజరు కావాలని కోరారు. ఈ రీసర్వేలో గతంలో సర్వే మార్పులు, వివాదాలు తదితర అంశాల అవకతవకలపై ఈ రీసర్వే ద్వారా పరిష్కారం అవుతాయని తెలిపారు. సర్వే అధికారులు రీసర్వే చేసే సమయంలో రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయం పాస్బుక్, ఆధార్ కార్డు, డాక్యుమెంట్ రికార్డులను తెచ్చి సర్వేకి సహకరించాలని కోరారు. ఈ రీసర్వే ఆధునిక పద్ధతిలో ఆకాంక్షలు, రేఖాంక్షలు ఆధారంగా డ్రోన్, రోవర్ పరికరాలతో చేపట్టడం జరుగుతుందని, రీసర్వే అనంతరం సర్వే నెంబర్ స్థానంలో LPM నెంబర్ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఈవో వర్మ, RI పొన్నాలు, రీసర్వే డిటి సంధ్య, VROలు మణికంఠ, అప్పారావు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు సత్యనారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు మణికంఠ. నేను ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి VROగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రీసర్వే అనే కార్యక్రమం మొదలుపెట్టింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములను ఆధునిక పద్ధతిలో కొలిచి రైతులందరికీ పక్కా రికార్డు అందించడానికి కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. ఏలేశ్వరం మండలం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎర్రవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది. కావున ఎర్రవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకుని రెవెన్యూ సిబ్బందికి, సర్వే సిబ్బందికి రీసర్వే జరుగు సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాస్ పుస్తకాలు మంజూరు చేయబడతాయి. అలాగే రేపు ఉదయం అనగా శుక్రవారం ఉదయం 9 గంటలకి మన ఎర్రవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి, అలాగే అవగాహన కోసం గ్రామసభ ఏర్పాటు చేయబడుతుంది. దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు SC రిజర్వేషన్లను ABC కేటగిరీలుగా వర్గీకరించి రెల్లి గ్రూపులకు కేవలం 1 రిజర్వేషన్ కేటాయించడం పట్ల సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రా IAS నివేదిక ప్రకారం రెల్లి గ్రూప్ కులాలు విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక, సామాజిక, సాంఘిక, న్యాయ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడిన SC కులాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మిగతా వారితో పాటు సమ ప్రాధాన్యతనివ్వాలన్న తీర్పునకు వ్యతిరేకంగా వర్గీకరణ జరిగింది. రెల్లి కులస్తులు అణచివేతకు గురవుతున్నా మాకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బంగారు ఈశ్వరరావు, కోన శ్రీనివాస్, భాస్కర్, మోహన్, కోట్నాల రవి, పూడి మల్లేష్ మరియు అన్ని కులాల సంఘ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర రెల్లి జాతీయ నాయకుడిని అయితే ఇప్పుడు ఈ SC వర్గీకరణ కోసం మాకు జరిగిన పర్సంటేజ్ కోసం మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చాము సార్. అయితే మేము ఉదయం 5 గంటలకు తెల్లవారు లేచి పొద్దు పొడవకముందే ఆ సూర్యుడు ఉదయించకపోయినా సరే మేము తెల్లవారు 4:30కి లేచి ఈ యొక్క జీవెన్స్లో పబ్లిక్ ఇది దేశాన్ని, ఈ యొక్క వీధుల్ని శుభ్రపరిచి ఎంతో గ్రీన్గా ఉంచుతామండి. మా ఆరోగ్యాలు పాడైపోయినా సరే మా బ్రతుకుల కోసం మేము కష్టపడి పనిచేసిన మాకు నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ మాకు ఏది అవకాశాలు రాలేదు. కానీ 1% ఇస్తే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దయచేసి 2 కానీ 3 కానీ ఇచ్చి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో గతంలో రెల్లి కోసం ఉద్దేశించి 1% ఇచ్చారు. ఆయనకి మాకు అప్పుడు చాలా మేము గర్వపడ్డాం, సంతోషించాము. కానీ ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి 2011లో లెక్కల్ని 2025 చూపించారు. మా జనాభా లెక్కలు 130,000, 140,000 చూపించారు. కానీ అంత లేదు సార్. మా ఢిల్లీ దాంట్లో
ఒక్కొక్క కులానికి 1 లక్ష తీసుకొని ఆ లక్ష ఈ 13 కులాల్లో 12 కులాలు 12 లక్షలు అయితే రెల్లీలు మిగతాది కనీసం ఒక 7-8 లక్షలు ఉంటామండి. కనీసం మాది 20 లక్షలు దాటే ఉంటుంది. కానీ మాకు మాత్రం ఈ గతంలోనే రామకృష్ణ రంజన్ మిశ్రా రామకృష్ణ గారు తర్వాతేమో మన ఉషాకమ్య కమిషన్ మెహరా గారు కూడా కులగన చేసేటప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్గానే తీర్పిచ్చారు. తర్వాత ఇప్పుడు 2025లోనే రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఆయన తన రాసినటువంటి ఈ యొక్క రిపోర్టు అది ఇంకా ప్రభుత్వానికి అందజేయకుండా గతంలో ఉన్న ఆ లెక్కల్ని చూపించి మాకు కొద్దిగా తక్కువగా చేయడం జరిగింది. అయితే ఒకటేనండి, మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సార్, మీరు 2019లోనే మాకు రెల్లీలోని స్వీకరించారని చెప్పేసి ఒక మాట అన్నారు. మీకు మేము కృతజ్ఞతలు సార్. అలాగే మా కోసం మొట్టమొదటిసారిగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అది కూడా మీరు ఉన్నప్పుడు ఉన్నాం. కానీ మీరు మా జాతికి అంకితం అని చెప్పారు కాబట్టి మీ జాతికి మీరే అన్యాయం చేసినట్టు అవుతుంది సార్. మాకు కానీ ఒకటి కానీ ఇస్తే. ఎందుకని చెప్తున్నానంటే మీకు వేడుకుంటున్నాను మనసారా మా రెల్లీల తరపు నుంచి, మా యొక్క ప్రజల తరపు నుంచి. సార్, మా కులగణన చేసి లేకపోతే మా తాలూకా సెన్సేషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన తర్వాత మీరు డిక్లేర్ చేసి ఒక 2% ఇస్తే పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది సార్. నేను పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాను ఇదే సార్. పవన్ కళ్యాణ్ గారు మాకు వేయించి మీ ద్వారాగా ఈ రెల్లి జాతికి కనువిప్పు కలిగి మాకు మంచి భవిష్యత్తుని మీరు ఇస్తారని కోరుకుంటూ ఈ బంగారేశ్వరరావు జయరెల్లి జయరెల్లి థ్యాంక్ యూ. ఈ యొక్క సంస్థకి నేను కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే మా రెల్లీలకు అన్యాయం జరిగింది కాబట్టి వర్గీకరణ జరగడం వల్ల ఆ వర్గీకరణ మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగి ఒకే 1% ఇచ్చారు. దానికోసం మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం. మేము మన యావత్ విశాఖపట్నంలో ఉన్న చుట్టుపక్కల మొత్తం 44 జిల్లాలో ఆడ మగ మొత్తం వచ్చి నిరసన ప్రదర్శిస్తున్నారు. అందుకు మేము ఈ రోజు కానీ గవర్నమెంట్ మా యొక్క బాధ, మా యొక్క విన్నపం వింటే పర్వాలేదు. లేదా మేము ఇంకా ఉద్రేకం చేస్తాం. మేము ఉద్రేకం మరీ విపరీతంగా చేస్తాం. మేము మా రెల్లి వాళ్ళండి మాది చాలా తక్కువ జాతి సార్. కానీ మరి చదువుకున్నారు, అన్ని కొద్ది మర్యాద సాంప్రదాయంగా ఉంటాం సార్. ఇప్పటికీ మేము ఇక మా గవర్నమెంట్గా మా బాధ వినకపోతే మేము బస్సులు కాల్చడం ఇవి చేసే పరిస్థితికి రావచ్చు సార్ మాకు. అందుకే నేను గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాను. నేను దయచేసి ఆ పరిస్థితి రాకుండా మా పిల్లలు చదువుకున్న వాళ్ళకి న్యాయం చేయించండి. మాకు ఉద్యోగాల్లో ఆర్థికంగా రాజకీయ అన్ని విషయాల్లో కూడా మాకు న్యాయం చేయిస్తారని కోరుతున్నాం. నాకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటాను. నా పేరు కొట్నాన్ రవి, ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. సో ప్రస్తుతం దళితుల్లో దాగి ఉన్నటువంటి అసమానతను తొలగించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తూ ఎస్సీ వర్గీకరణకు బాటలు వేసినటువంటి మహనీయులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా రెల్లి వాణిని వినిపించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెల్లీలు అందరి తరపున కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. మేము రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ అదే శాసనసభ సాక్షిగా రెల్లీకి 1% రిజర్వేషన్ ఇవ్వడం మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అన్ని రంగాలలో విద్య, ఉపాధి, రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో అత్యంత వెనుకబడినటువంటి కులం రెల్లి కులం. అలాంటి కులాన్ని ఈరోజు అభివృద్ధి చెందిన కులానికి ఎక్కువ శాతాన్ని కేటాయించి అభివృద్ధి చెందిన కులానికి తక్కువ శాతాన్ని కేటాయించడం ఇది అశాస్త్రీయమైన వర్గీకరణ, హేతుబద్ధత లేని వర్గీకరణ. కాబట్టి ఇటువంటి వర్గీకరణ మాత్రం మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే మేము వర్గీకరణ అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటువంటి అశాస్త్రీయమైన వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ప్రస్తుతం ఈ 60 సంవత్సరాలుగా చూసినటువంటి అన్ని నివేదికలను ఒకసారి పరిశీలించండి. 1965లో లోకోర్ కమిటీ దళితులు, అభివృద్ధి చెందిన దళితుల మధ్య వ్యత్యాసం అనేది చాలా ఆకాశమంత ఉంది. కాబట్టి అభివృద్ధి చెందిన కులాలను రిమూవ్ చేసి అట్టడుగున్న కులాలకు రిజర్వేషన్ ఫలాలు ఇమ్మని చెప్పింది. కానీ ఆ నిబంధన పక్కన పెట్టారు. 1997లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రెల్లి, ఘాసీ, హడ్డీ, సచడి, తోటి, పైడి, గొడగలి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలు దుర్భర పేదరికంలో ఉన్నాయని, అది విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని చెప్పింది. ఆ నివేదికని పక్కన పెట్టారు.
2008లో ఉషామేర విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 94 వార్డ్ వేపగుంట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దివంగత ఏపీఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఆలయ వ్యవస్థాపకుడు మామిడి జగ్గారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ప్రముఖ న్యాయవాది ఆలయ ధర్మకర్త మామిడి రాజు రాధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు స్థానిక నాయకులు పాల్గొని జగ్గారావుకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా జగ్గారావు చిత్రపటాన్ని పూలమాలలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కుమారుడు రాజు సొంత నిధులతో సమకూర్చిన నూతన వస్త్రాలను కార్యక్రమానికి హాజరైన అతిథులు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి ఆర్టీసీ కార్మికులకు జగ్గారావు లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నా, స్థానిక నాయకులు బలరాంబాబు, మామిడి కిరణ్, గోర్ల నాగార్జున, ముత్తా నాగరాజు, ముత్తా కనకరాజు, తలసరి కనకరాజు, సానాతి దేవుడు, సేశెట్టి అప్పారావు, పెన్నింటి పార్వతి, గంట్ల దేవుడు, ఏ వినోద సింహాచలం, ఆర్టీసీ డిపో సిబ్బంది, జీవీఎస్ రాజు, రమణ శర్మ తదితరులు పాల్గొన్నారు. మామిడిరాజు ఆధ్వర్యంలో ఇక్కడ పేదవారందరికీ చీరలు, టవల్స్ అందరూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలాగే 10 సంవత్సరాలు కూడా ఇప్పుడు 19 సంవత్సరాల నుంచి కూడా అలాగే చేసుకొస్తున్నారు. ఆయన్ని ఆ భగవంతుడు మామిడిరాజు అన్ని విధాలు ఆదుకొని మరింత ఉన్న స్థాయికి ఎక్కడైనా మా జిల్లాల గారైన మామిడి జగ్గారావు గారికి భగవంతుడు అక్కడ మనశాన్ని కల్పించి ఇప్పుడు కూడా మా మీద ఆయన ఆశీర్వాదం నుంచి శుభ్రం చూస్తారని ఆయన కోరుకుంటున్నాం. వర్ధంతి సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఆయన చనిపోయిన కానీ ఆయన వర్ధంతి కానీ ఎన్నో చాలా తరగతి చేస్తూ ఈరోజు జనాన్ని కొనసాగుతున్నట్టు ఆయన ఆశిస్తూ అలాంటి గుడికున్నందుకు మామిడిరాజు లాంటి గుడికున్నందుకు ఆయన ఎంత సంతోషపడుతున్నారు. అలాంటి గుడికున్నందుకు ఆయన పరలోకంలో ఉన్నా సరే ఇలాంటి గుడికున్నందుకు ఆయన ఎంత సంతోషపడుతున్నారు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సుమారు డిపో ఉందంటే ఎన్ఎంఈ తరఫుని ఆయన వేసిన పునాదే ఈరోజు సజీవంగా ఆయన వేసిన తొలిమెట్టి ఎన్ఎంఈ చుట్టుపోకుండా ఆయన ఏదైతే ఆశించారో ఆ రోజు ఎన్ఎంఈ ఒక కుటుంబంలాగా మమ్మల్ని కూడా ప్రతి నుంచి కూడా ఎన్ఎంఈ ఇవాళ సింహాచలం డిపో కానీ స్టేట్లో కానీ అక్కడ కృషి అంతా ఆయన అనుసరణలుగా మేము ఏదో ఆయన ఏదైతే డిపో స్థాపించి ఎంతమందిని అలాగా ప్రభుత్వ కార్మికులు కూడా అన్యాయం జరగకుండా డిపోలో కూడా ప్రతి యాజమాన్యంతో తలపడి ఏ ఒక్క వర్గకి అన్యాయం జరగకుండా చేసుకొచ్చారో లారీలో తిప్పినప్పుడు చిన్న పిల్లలు ఆ నరం వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి దించేవాడు. అప్పటి నుంచి అక్కడ చూసుకు ఎదిగాము. తర్వాత ఆర్టీసీలోకి వెళ్ళి నాయకుడు అయ్యాడు. అక్కడ కూడా ఇంకో పక్కన కూర్చుని ఉండేవాడు. అలాగని ఆపి యోగక్షేమాలు అడిగేవాడు. తర్వాత అతను చనిపోయిన తర్వాత తన అబ్బాయి సైనికుడు అయ్యాడు. అతను తాలూకు విషయాలతో అతను చేస్తున్నాడు. ఖచ్చితంగా పని అనిపించుకున్నాడు. మా అందరికీ ఒక రకమైన ఆదర్శంగా తయారయ్యాడు రాజు. ఒక లాయర్గా ఎలాగ ఉండాలి, ఒక గురి ట్రస్టీగా ఎలాగ ఉండాలని మోడల్గా తయారయ్యాడు. ప్రతి విషయంలో పిలుస్తాడు. అభిమానంగా పిలిచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. తాతయ్య గారు అయిన జగ్గారావు గారి వాళ్ళ 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా చిన్నాన్నగారు మామిడి రాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి వస్త్రదానం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తాతయ్య గారు జగ్గారావు గారు స్ఫూర్తిగా తీసుకొని మా చిన్నాన్నగారు రాజు గారికి ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే ఆకాంక్షని భగవంతుడు పైన జగ్గారావు గారు కూడా అతనికి ప్రసాదించాలని కోరుకుంటున్నారు. 11వ వర్ధంతి సందర్భంగా ఆయన మమ్మల్ని నుంచి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మాతో పాటు ఉన్నారని అందరం అనుకుంటున్నాం. ఆయన ఆశిస్తున్న వల్ల ఈ కార్యక్రమం విజయం చేయగలుగుతున్నాను. నేను అలాంటి తండ్రి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఆయన బాగుండగా మనస్ఫూర్తిగా. నేటి దైనందిన జీవితంలో మానవుడు మనుగడ ఏ విధంగా ఉందో విశాఖపట్నం ప్రముఖ వైద్యులు పెద్ద వీర్రాజు గారు అచ్చు తెలుగులో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డాక్టర్ పెద్ద వీర్రాజు చెప్పిన మాటలకు నెట్టింటిలో వైరల్ గా మారైంది. విన్నవారు ఫిదా అవుతున్నారు. ఊపకాయంపై ఎంతైనా రాస్తా, గోపకు భీముని పెంచేస్తా. 3వ ప్రపంచ యుద్ధం ఇది, నేడో రేపో తథ్యమది. అలనాడు మానవుడు ఆకులను వదిలిచి కన్న మూలములేసి కొడుకు నింపక చూసే, అడవిలో పరిగెట్టి విల్లెక్కు పెట్టి పెట్ట మాంసను కొట్టి చెట్టు గొమ్మను కొట్టి 2 రాళ్ళను తీసి నిప్పు రాజేసే, కోటి విద్యలు నేర్చి కూటి కోసమే తీసే. ఇప్పుడు వ్యాయామం లేని చదువు, విరామం లేని కొడుకు,
ఎంటర్ చేస్తే డేటా ఇంటికే ఫుడ్ బేట. పొలుగు పొట్టుట లేదు, పప్పు రుబ్బుట రాదు, రిమోట్ తిప్పితే పంట, మీట నొక్కితే వంట. కార్లు, ఎలివేటర్లు, వాల్మార్ట్లు, కాల్ సెంటర్లు, నడిచే మనిషే కరువయ్యాడు, పుడుతూ పొడముకి బరువయ్యాడు. ఒక పూట తింటే యోగి, 2 పూట తింటే భోగి, ముప్పొద్దులా తింటే రోగి, ఆలోచించి కాసేపు ఆగి. అన్న మలికమైన అది నిన్ను చంపు అన్నాడు వేమన్న నాకెంత ఇంపు. గుండెకు జబ్బు, మెదడుకు మబ్బు, కీళ్లకు రోగం, ఊపిరితో రాగం, రక్తపోటు ఎక్కువ, చక్కెర వ్యాధికి మక్కువ, లివర్లో కొవ్వు, క్యాన్సర్కి లవ్వు, ఎక్కువగా కొరక పక్కవాడికి ఎరుక, ఓకాయంతో ప్రాణం, కోరుగాల్లో దీపం. నేను రాసినది తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది. దేనికన్నా మిన్న వీటిలో మన భాష, తెలుగు వృత్త పద్యం అలరేను ప్రాస, పల్లె పల్లెకు చూడ మారేను యాస, అల్లసాని యుగునికి ఇంపైన భాష, నన్నయాది కవుల కన్నది భాష, తిక్కన అక్కున చేరని భాష, పోతన ఘంటాన ప్రవశించిన భాష, వేమన పలుకులో కురికిని భాష. తెలుగు రాదా? తెలుగు రాదా? తెలుగు నేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లందు కులగొలికి తెలుగువా భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. వెరీ హ్యాపీ సార్. చాలా ఆనందదాయంగా ఉంది సార్. మీ బంగారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి. 5 ఎకరాలలో నిర్మిస్తున్న ఇంటి శంకుస్థాపనకు చంద్రబాబుతో పాటు హాజరైన భువనేశ్వరి, లోకేష్ దంపతులు. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కలకలం రేపిన పండ్ల వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం. తన జ్యూస్ షాప్ మూసివేసి ఇంటికి వస్తున్న తరుణంలో సిరగం మురళి, హర సుబ్బారావును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం తోటమూల వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బారులు. ప్రత్యేక దాడులు నిర్వహించి మద్యం విక్రయాలు అరికట్టడం మానివేసి చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.